నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం గతంలో రాజాసింగ్ కంటిన్యూగా భారతీయ జనతా పార్టీ ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి రాజాసింగ్ ట్రై చేసిండు. అక్కడ నామినేషన్ పత్రాలు అవన్నీ కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చేసిండు. నా ఎమ్మడొచ్చేటోళ్ళందరినీ బెదిరించిరని చెప్పి రామచంద్రరావుకు పోయిందని ఒక పెద్ద ఇష్యూ అయింది. తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేసేసారు. అసలు ఆ నోటీస్కి ఆన్సర్ చేయలేదు. మొత్తానికి పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ నుంచి కూడా ఇక రాజాసింగ్ అంటే అదొక ఫైర్. అది ఎట్లుంటుంది అంటే పుష్పది ఫైర్ కంటే దానికంటే ఘోరంగా ఉంటుంది. ఇక అగ్గి 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 లాంటి మనిషి రాజాసింగ్. హిందూ ఏకత మన ఆకాష్పూర్ నుంచి ర్యాలీ కావచ్చు ఏదో కానీ. రాజాసింగ్ కొన్ని రోజులు ఇక సైలెంట్గా ఉన్నారు. తర్వాత కొన్ని విషయాల మీద బీజేపీని ఒక ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో నిన్న ఒక వీడియో బయటకు వచ్చింది రాజాసింగ్ సంబంధించి. ఏమన్నాడు అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏరియాలో మీ అభ్యర్థులను నిలబెట్టండి వచ్చేటువంటి ఎన్నికలలో. అది మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి 3 కార్పొరేషన్లలో ఏదైతే మల్కాజిగిరి అన్నారు, తర్వాత సైబరాబాద్ అన్నారు, ఇంకొకటి హైదరాబాద్ అన్నారు. ఈ 3 దాంట్లో కూడా అయితే లేకపోయినా 150 డివిజన్లు. ఆ 150 డివిజన్లలో మీ వాళ్ళని నిలబెట్టుని జనసేన ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉన్నది. దేనికి? బీఆర్ఎస్కి కాంగ్రెస్కి పోటీగా జనసేన పికప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ అభిమానులంతా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. కొంత టీడీపీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కలిసి వచ్చే అవకాశం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో మీరు రూల్ చేసేటువంటి అవకాశం దగ్గరలో ఉన్నది. మీరు దయచేసి మిస్యూజ్ చేసుకోకండి అంటూ కూడా ఇక్కడ రాజాసింగ్ పవన్ కళ్యాణ్కి ఒక సజెషన్ చేసింది. ఆ సజెషన్ చేసినటువంటి నేపథ్యం కొంత బగ్గుమన్నదిగా. జనసేనలోకి రాజాసింగ్ అని అంటే నేను దానికి ఒప్పుకుంటామా ఒప్పుకోమన్నది పక్కన పెడితే జనసేనలకు పోతే ఎలా ఉంటాయి పరిణామాలను గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో. రాజాసింగ్ జనసేనలకు పోవాలంటే చక్రం తిప్పాల్సింది, రానియాల్సింది పవన్ కళ్యాణ్, రాజాసింగ్ కాదు. పోవాలనే మనస్తత్వం ఉంటుంది, కానీ రానిచ్చేటువంటి మనస్తత్వం ఈయనకున్నా కూడా కొంత పైనుండి. దీని వెనుక మోడీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్. ఇక్కడ భారతీయ జనతా పార్టీ పునాదులు కదిలిపోతున్నాయి. లేదు, ఇడ అంతా కాంప్రమైజ్ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి నిజంగానే. ఎందుకు అంటే పిఎం మోడీకి సంబంధించినటువంటి యాక్తా యూనిట్ మాల్ 200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కామో, అదిగా ప్రభుత్వం పైసలు తిన్నదా పక్కనోనికి ఇచ్చిందా పక్కన పెడితే దాని మీద కనీసం అవగాహన లేనటువంటి రాష్ట్ర బీజేపీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీని కడిగి పరాల్సినటువంటి అవసరం బీజేపీకి ఉన్నది, కానీ ఈరోజు బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నది దాని మీద. అలాంటి విషయంలోనే రాజాసింగ్ వ్యతిరేక భావజాలం ఉన్నాడు. ఎస్, ఏమవుతుంది, ఎట్లయితుంది, పార్టీని ఏం చేద్దాం అనుకుంటారు, అప్పటి నుంచి ఒకటే సింగిల్ వర్డ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి రాజాసింగ్ నుంచి. తర్వాత జనసేన అధ్యక్షుడిగా రాజాసింగ్ పోబోతున్నారు అనేది పెద్దగా చర్చ జరుగుతూ ఉన్నది నేపథ్యం. ఇక పవన్ కళ్యాణ్ లాంటి సనాతని, రాజాసింగ్ సంబంధించినటువంటి కట్టర్ 2 కలిస్తే కనుక ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా వరకు ఒక 1-2% రాజాసింగ్ కోసం పోయేటటువంటి వాళ్ళు ఉంటారు హైదరాబాద్ ఈ పాత బస్తీ ఏరియాలలో. ఎక్కువగా జనసేనలోకి రాజాసింగ్ పోతే ఎవరికి మైనస్ అవుతుంది అంటే, మైనస్ ఎవరికి? భారతీయ జనతా పార్టీకి మైనస్. దాదాపు 30 నుండి 40% యూత్ జెన్జీ అంటారు. ఆ జెన్జీ అనే బీజేపీ కార్యకర్తలు రాజాసింగ్ ముఖాన రాజాసింగ్ అడుగులో అడిగేయడానికి సిద్ధంగా ఉంటారు. ఆయన మీద కేవలం పార్టీ సస్పెండ్ చేస్తేనే ఒక 2 వర్గాలుగా అయిపోయినాయి యూత్ల సోషల్ మీడియాలో. రాజాసింగ్ ఒక వర్గం అయిపోయింది, బీజేపీ ఒక వర్గం అయిపోయింది. బీజేపీని పొట్టేసుకున్నారు. జనసేనకు మంచి రోజులు ఉన్నాయి అంటే రాజాసింగ్ రాష్ట్ర అధ్యక్షునిగా నియామకం అయ్యేటువంటి రోజులు కూడా ఉన్నాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. రాజాసింగ్ ఓన్లీ హైదరాబాద్ గోషమాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు. అటు కర్ణాటక, ఇటు మహారాష్ట్ర, ఇటు చాలా ఆంధ్రప్రదేశ్ కొన్ని రాష్ట్రాల్లో రాజాసింగ్ సంబంధించినటువంటి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నది. ఆ ఫ్యాన్ బేస్తో పాటు
రాజాసింగ్కు పగడ్బందీగా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నది. ఇక రామచంద్రరావు గారు మాట్లాడుతూ జనసేనలోకి పోయేటువంటి వాళ్ళంతా సినిమా పిచ్చోళ్ళు, సినిమా అవకాశాల కోసం పోతున్నారు అని చెప్పి ఒక కామెంట్ వదిలేడు. ఎవరు? తెలంగాణ టీబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని అడుగుతా ఉన్నాం, మీరు మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తెందుకు పెట్టుకురు? మరి అట్లా చంద్రబాబు నాయుడుతో ఎందుకు పెట్టుకుర్రు, జనచోటితో ఎందుకు కలిపిపోయారు? మీ దాంట్లో అంటే అధిష్టానమే సినిమా పిచ్చోళ్ళు ఉన్నారా? పవన్ కళ్యాణ్ కోసం పొత్తు పెట్టుకున్నారా? అంటే ఇదంతా పార్టీ రోజు రోజుకు దిగజారిపోతుంది, కాంప్రమైజ్ రాజకీయాలు చేస్తుందని రాజాసింగ్ ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాడు. తెలంగాణ రాష్ట్ర జనసేన అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పి కూడా కొన్ని వార్తలు బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో దీని వెనుక ఆర్ఎస్ఎస్ చక్రం ఉన్నది, ఆర్ఎస్ఎస్ వ్యూహం ఉన్నది. బీజేపీతో పాటు జనసేన కలిసిపోతే జనసేన కొత్తగా ఇప్పుడిప్పుడే పుడుతున్నటువంటి పార్టీ, ఇప్పుడు జీరోగా ఉన్నటువంటి పార్టీ. వచ్చేటువంటి ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయినా కూడా పెద్దగా నష్టం ఏముండదు, కాకపోతే కలిసి వచ్చేటువంటి అంశాలే ఉంటాయి. ఎగ్జాంపుల్ షేర్లింగంపల్లి, రెండవది కూకట్పల్లి, మూడవది సనత్ నగర్, నాలుగవది జూబ్లీ హిల్స్, ఐదవది ఖైరతాబాద్, ఎల్బీ నగర్. కొన్ని ప్రాంతాలల్లా టీడీపీ ఓట్ బ్యాంక్ బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నది. ఆ ఓట్ బ్యాంక్తో పాటు జెన్జీ హిందూ ఎవరైతే యువకులు ఉన్నారో ఆ యువకులంతా రాజాసింగ్ వైపు పోయే అవకాశం ఉంటుంది. అక్కడ పర్టికులర్గా జిహెచ్ఎంసీ ఎన్నికల కనుక జనసేన టీడీపీ పొత్తు పెట్టుకొని దానికి గనుక రాజాసింగ్ రాష్ట్ర అధ్యక్షుడు అయితే 150 స్థానాలకే అనుకుందాం. 150 స్థానాలకు గనుక ఎలక్షన్ జరిగితే మినిమం టు మినిమం బీజేపీని 48 అన్ని వండబెట్టి ఇవి టీడీపీ జనసేన పొత్తు మినిమం 40 స్థానాలను కైవసం చేసుకుంటారు. 150. ఇది పక్క. అది షేర్లింగంపల్లి అయితేనేముంది, అది ఇక్కడ కూకట్పల్లి అయితేనేముంది. అంటే మీరు అనొచ్చు వీళ్ళకు కొంత కూకట్పల్లి పోటీ చేసారు, ఆయనకు జనసేన తరఫున పోటీ చేస్తారు, కనీసం డిపాజిట్లు రాలే అని. కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వేరు, ఇప్పుడు వేరు. జిహెచ్ఎంసీ కార్పొరేట్ ఎలక్షన్లలో బలమైనటువంటి సామాజిక వర్గాలు, ఇక్కడ పాత ఓట్ బ్యాంకు ఇక్కడ రాజాసింగ్తో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. టీడీపీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కావచ్చు. ఇక్కడ ఇక సరళ పోతే అంటే 2 రాష్ట్రాల్లో నేను సరళ పోతే మరి ఏం చేయలేం. కానీ షేర్లింగంపల్లి కొన్ని లక్షల ఓట్లు పోయినాయి, 5-6 లక్షల ఓట్లు పోయినాయి. అంటే అట్లా పోతే ఏం చేయలేం. కానీ రాజాసింగ్ సక్సెస్ అవుతాడా జనసేన అధ్యక్షునిగా అంటే బరాబర్ సక్సెస్ అవుతాడు. ఎందుకంటే సొంత పిల్లర్ మీద లేచి వచ్చినాడు. ఫస్ట్ టీడీపీ పార్టీ నుంచి కార్పొరేటర్ గెలిచినటువంటి వ్యక్తి, తర్వాత హేమీ అయినటువంటి ముఖేష్ గౌడ్ని ఓడగొట్టి బీజేపీ గెలిచినటువంటి వ్యక్తి. 2018లో అందరూ హేమీలం మేము తోపులం బీజేపీలో అనుకున్న వాళ్ళంతా ఓడిపోతే ఇక్కడ రాజాసింగ్ ఒక్కడే గెలిచిండు. అంటే డిఫరెన్సియేషన్ చూసుకోరు. తర్వాత రాజాసింగ్ ఒకటి ఉన్నటువంటి ఒకే ఎమ్మెల్యే ఉన్నాడు. ఎందుకు ఎగ్జాంపుల్గా డిపాజిట్ రాని వాళ్ళకు వస్తాయి స్థానాలు అంటే రాజాసింగ్ ఒక్కడే ఎమ్మెల్యేగా ఉన్నాడు. 4 ఎంపీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. తర్వాత అంటే ఉప ఎన్నికలు వచ్చినాయి, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ వీళ్ళు గెలిచినా కానీ హైదరాబాద్లో అయితే కాదు గాయలు. 49 స్థానాలు గెలిస్తే ఒకటి లింగోజిగూడకు సంబంధించినటువంటి బీజేపీ కార్పొరేటర్ చనిపోయిండు. ఆయన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు, అది పక్కన పెడితే 48 స్థానాలు. ఎంఐఎం కంటే ఎక్కువ స్థానాలలో గెలిచినటువంటి పరిస్థితి ఉన్నది 2020 కార్పొరేటర్ ఎలక్షన్లలో. అయితే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుని కనుక జనసేన రాష్ట్ర అధ్యక్షుని కనుక ప్రమాణ స్వీకారం చేసింది అనుకో, చాలా వరకు పాత బస్తి గోషమహల్ కానీ కొన్ని ఏరియాలు బలమైనటువంటి సామాజిక వర్గాలన్నీ కూడా జనసేన వైపు పోయే సందర్భం ఉంటుంది. దానికి రాజాసింగ్ లాంటి వాళ్ళు నేతృత్వం వహిస్తే గ్రామాలలో కూడా బూత్ లెవెల్ నుంచి కూడా కొట్టుకుంటూ వచ్చే అవకాశం. ఎందుకంటే 3 సార్లు గెలిచినటువంటి వ్యక్తి, కంటిన్యూగా 3 సార్లు గెలిచినటువంటి వ్యక్తి, అసలు ఓటు బ్యాంక్ ఎట్లా సంపాదించాల్సిన తెలిసినటువంటి వ్యక్తి, బూత్ నుంచి ఎట్లా లేపుకురావాలి. ఒక ముఖేష్ గౌడ్ లాంటి హైదరాబాద్లో తీస్మార్కన్ లీడర్ ఎవరెవరంటే పీజేఆర్, అంజన్ కుమార్ యాదవ్, ముఖేష్ గౌడ్ లాంటి వ్యక్తిని ఓడగొట్టినటువంటి వ్యక్తి రాజాసింగ్. తెలుస్తుంది కదా, కింద పునాదుల నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి జనసేనకు ఉపయోగపడేటువంటి సందర్భం ఎక్కువనే ఉంటుంది. మీ అభిప్రాయాన్ని ఒకసారి అయితే
మీ కామెంట్ రూపంలో చెప్పండి. రాజా సింగ్ జనసేనలకు పోతే ఎలాంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయి తెలంగాణలో? నిజంగా రాష్ట్ర అధ్యక్షునికి గనుక నిజంగా జనసేనలు ఇస్తే మాత్రం ఎలాంటి పరిణామాలు ఉంటాయి? ఇవన్నీ కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్స్ పల్స్.